హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సరిత. ఈ రోజు నాతో పాటు కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మాదల రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఒక పేషెంట్ ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఓకే ఆల్ సెట్, ఈ పేషెంట్స్ ఇంకా వెళ్ళిపోవచ్చు మన హాస్పిటల్ నుంచి, ఎక్కడ సర్వైవ్ అవుతుందని ఎలా డిసైడ్ చేస్తారు సార్? అంటే సర్జరీ చేసేసిన తర్వాత నెక్స్ట్ రోజు పేషెంట్ కంఫర్టబుల్ గా ఉన్నాడా లేదా చూస్తామండి. పెయిన్ ఎలా ఉంది ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10, మీకు పెయిన్ 7 ఉందా, 6 ఉందా, 5 ఉందా, 4 ఉందా, అట్లా అడుగుతాం. అడిగి పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంది, లేచి వాక్ చేయగలుగుతున్నాను, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను, నాకు పెయిన్ తగ్గింది అనిపించినప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. మాకు కొన్ని రెడ్ సైన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే పేషెంట్ కి అబ్డామిన్ సర్జరీ చేసాం, కానీ పేషెంట్ కింద నుంచి ఫ్లాటస్ అంటే గ్యాస్ పాస్ చేయలేదు, దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. అంటే బవెల్ ఏమన్నా మూవ్ అవ్వట్లేదా అని. పేషెంట్ వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, సో ఎందుకు అవుతున్నాయి అని ఎవాల్యుయేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ సర్జరీ తర్వాత అబ్నార్మల్ గా ఎక్కువగా ఉంది, పేషెంట్ మెలికలు తిరిగిపోతున్నాడు, చాలా నొప్పి ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇంత నొప్పి ఎందుకు ఉందని చూసుకుంటాం. సో ఇట్లా ఏమి రెడ్ ఫ్లాగ్స్ ఏమీ లేనప్పుడు చక్క పేషెంట్ ని యూజువల్ గా మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇప్పుడు డే కేర్ లోనే పంపించేస్తున్నాం అండి. డే కేర్ అంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ ఇంటికి పంపించేస్తున్నాం. మాక్సిమం ఏదైనా బ్లడ్ లాస్ ఎక్కువ ఉంది, ఏదైనా కొంచెం మేజర్ సర్జరీ అనుకున్నప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ పంపిస్తున్నాం. సో మాక్సిమం 1 or 2 days లో పడుతుంది, లేదా హాఫ్ డే పడుతుంది. 80% ఆఫ్ ద కేసెస్ ఆ రోజే పంపించేస్తున్నాం అండి. ఒక 20 to 30% ఆఫ్ ద కేసెస్ మాత్రం ఒక్క రోజు నైట్ ఉంచుతున్నాము. ఏదన్నా ఇంకా రేర్ గా యాక్సిడెంట్ కేసెస్ అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే ఒక 3-4 days ఉంటారు వాళ్ళు తగ్గే వరకు. మోస్ట్లీ కాస్మెటిక్ కేసెస్ అన్ని ఆ రోజు నైట్ కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ పంపించేస్తాం. అంటే ఒక 2 days జరిగే మాత్రం ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు బర్న్స్ కేసెస్ వస్తాయి, వాళ్ళు ఒక 10 days 15 days కూడా ఉండాల్సి వస్తుంది. ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ వస్తాయి, అంటే బైక్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి అలాంటి వాళ్ళని ఒక 48 hours to 72 hours. ఎందుకంటే ఫేస్ కొంచెం వాప్ తగ్గాకగానే మేము ఫ్రాక్చర్స్ అయ్యి రిపేర్స్ చేయలేం. ఫ్రాక్చర్ రిపేర్స్ ప్లేట్లు అయ్యి వేయాలి ఫేస్ లో. నెక్స్ట్ ఇలా డిపెండ్స్ అండి, ఒక్కొక్క కేసు టెండాన్ ఇంజరీస్ అంటాం, హ్యాండ్స్ కట్ అయ్యి వస్తా ఉంటాయి. సో అవి రిపేర్ చేసినప్పుడు ఒక 2 days అబ్జర్వేషన్, ఫింగర్స్ ఏమన్నా బ్లూ కలర్ లో అవుతున్నాయా, బ్లడ్ సప్లై బానే ఉందా అని చూస్తాం. ఒక్కొక్కసారి హ్యాండ్స్ కట్ అయిపోయి పడిపోతే ఐస్ బాక్స్ లో పెట్టుకొస్తే అటాచ్ చేస్తా ఉంటాం. అలాంటి కేసెస్ ఒక 1 week 10 days అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాం, సడన్ గా ఏమన్నా మళ్ళీ కలర్ మారుతుందా అని. సో డిపెండ్, సర్జరీ టు సర్జరీని బట్టి మనం ఎన్ని డేస్ ఉండాలి ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తాం. రైట్. సో టెక్నాలజీ ప్రెసెంట్ ఉన్న 2026 ప్రారంభమైంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉంది. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ మీద ఈ టెక్నాలజీ ఎలాగ చేంజ్ చూపిస్తుంది సార్? సో బేసిక్ గా రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చేసినాయండి, బట్ ప్లాస్టిక్ సర్జరీలు ఇంకా రోబోటిక్ సర్జరీస్ రాలేదు. సో మనకి 2026 అంటే 1 month అవుతుంది కాబట్టి కొత్త రీసెంట్ అడ్వాన్సెస్ ఈ 1 month లో ఏమీ రాలేదు. 2025 2024 లో బాగా అడ్వాన్సెస్ వచ్చినాయి. సో నెంబర్ ఆఫ్ మంచి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి లైపోసక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి. లాస్ట్ 5 years, యాక్చువల్గా 1 year 2 years కాదు, లాస్ట్ 5 years లో బాగా అడ్వాన్స్మెంట్ వచ్చింది. సేఫ్టీ పెరిగింది, పేషెంట్స్ కి సేఫ్టీ ప్రోటోకాల్స్ మారినాయి, డిశ్చార్జ్ ప్రోటోకాల్స్ మారినాయి, సర్జికల్ రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళి మాకు ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడెక్కడ వేరే కంట్రీస్ లో ఏ సర్జన్స్ బాగా చేస్తున్నారు అటెండ్ అవటం, అవి చూడటం, మన దగ్గరికి వచ్చి అప్లై చేయటం, అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని రావటం అని కాదు కానీ మనం చేసుకునే దాన్ని కొంచెం ఇంప్రవైజ్ చేయటం, ఇట్లాంటివన్నీ. సో డైలీ బేసిస్ మీద ఏదో ఒకటి ఏదన్నా న్యూస్ ఆర్టికల్లో లేదంటే ఏదన్నా జనరల్స్ ఇలాంటివి ఉంటాయి మాకు, అవి చూసినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాల్సిందే, తప్పదు. రైట్ సార్, సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇవి దీని రోల్ ఎంతవరకు ప్లే చేస్తుంది? సర్జికల్ ట్రీట్మెంట్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే మీ కాస్మెటిక్ సర్జరీలో సపోజ్ ఫేస్ ఏజింగ్ వచ్చిందండి, ఏజ్ వస్తే ఏమవుతుందంటే ఫేస్ అంతా కిందకి డ్రూప్ అవుతుంది. ఆ డ్రూప్ అయిన దాన్ని థ్రెడ్ లిఫ్ట్ తో ఇలా పైకి లిఫ్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ నాన్ సర్జికల్, జస్ట్ 2 threads పంపించి ఇలా పైకి లిఫ్ట్ చేసేస్తాం. సర్జికల్ ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ కట్ చేసి ఈ టిష్యూని మొత్తాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం, స్మాస్ లిఫ్ట్స్ అంటాము. అంటే ఏ సర్జరీస్ కాకుండా ఇంజెక్షన్ పెట్టకుండానే జరుగుతాయా? అదే అన్న సర్జరీస్ కా, సర్జరీస్ చేస్తే ఫేస్ లిఫ్ట్ అని ఇక్కడ కట్ చేసి ఈ ఫేషియా మొత్తాన్ని పైకి పుల్ చేసి టైట్ చేసి చేస్తాం. సర్జికల్ గా చేసేదేమో పర్మనెంట్, కనీసం 10-15 సంవత్సరాలు మళ్ళీ నీట్ గా అలాగే ఉంటది. ఒక 10 to 15 years యంగర్ గా కనిపిస్తారు ఇమీడియట్ గా.
ఓకే. నాన్ అంటే సర్జికల్ దాని ప్రభావం 2 డేస్‌లో కనిపించిపోతుందా? వెంటనే కనిపిస్తదండి. వావ్! అండ్ నాన్ సర్జికల్‌గా చేసేది ఏంటంటే ఒక 5 to 6 ఇయర్స్ యంగర్‌గా కనిపిస్తాం వెంటనే చేసినంపటే. హుహుహు. కాకపోతే 1, 1.5 ఇయర్‌లోనే ఎఫెక్ట్ పోతది. ఓకే. సో ఓకే. సర్జికల్‌గా చేసే ట్రీట్మెంట్స్ ఎప్పుడు ఎక్కువ లైఫ్ ఉంటది. హుహు. నాన్ సర్జికల్‌గా చేసేవి టెంపరరీగా ఉంటాయి ట్రీట్మెంట్స్. హుహు. హెయిర్ అయినా అంతే. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక ప్రొసీజర్ ఉంది. అవునవును. అదేంటంటే మీకు బాల్‌నెస్ సెటిన్ అయిపోయింది. ఇంకేం చేయలేము అన్నప్పుడు ఫైనల్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే మళ్ళీ ఒక 15, 20 ఇయర్స్ వరకు హెయిర్ ఏమి ఇబ్బంది ఉండదు. హుహు. నాన్ సర్జికల్‌గా మనం జీఎఫ్సీస్, పీఆర్‌పీజీ అని ట్రై చేస్తా ఉంటే ఏదో ఊడిపోయేదాన్ని ఆపటమే గానీ పెద్ద చేంజ్ తీసుకురాలేము. అవును. సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు ఏంటంటే మేనేజ్ చేయటానికి. కొన్ని రోజుల సర్జికల్ వరకు. ట్రీట్మెంట్స్ ఎప్పుడంటే కరెక్ట్ చేయటానికి.